ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నా. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారా? ఉదయకాల సమయం లేచారా? నిద్ర ప్రార్థన చేసుకున్నారా? మన ప్రభువు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధులైన దేవుడు మనందరి కోసం సిలువలో రక్తం కాచిన గొప్ప దేవుడు అండి. హృదయాన్ని ఇంకా దూరంగా ఉంచుకుంటే, ఒకవేళ ఇప్పుడే రక్షణ పొందుకోండి, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే పాపక్షమాపణ కలుగుతుంది, నిత్య రాజ్యం, పరలోక భాగ్యం అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఈరోజు జకర్యా గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడి, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సియోను నివాసులకి దేవుడు ఇచ్చే వాగ్దానం. ఈరోజు దేవుడు మన మధ్యన నివాసం చేస్తానంటున్నాడు. సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. ఎస్, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, ఆనందంగా ఉండండి. మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తాను నేను. మీ మధ్యలో నివాసం చేసినానంటే మీ కలిగిన బాధలు, చింతలు అవన్నీ కూడా నేను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతిదినం కూడా ఉదయకాలం లేచిన నుంచి మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కుటుంబాన్ని ఎలాగా ముందుకు నడిపించుకోవాలి, ఎలాగ పిల్లలను చదివించుకోవాలి, కుటుంబంలో అనేకమైనటువంటి ఖర్చుతో కూడిన పని. ఉదయకాలం లేచిన నుంచి అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఉదయకాలం లేచిన నుంచి తలలో మనం ఆలోచన చేస్తూ ఆ భారాన్ని అంతా కూడా మనము మోస్తూ ఉంటాం. దేవుడు, సియోను నివాసులారా, నేను మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండండి. ఎస్, దేవుడు మన మధ్య నివాసం చేస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడండి. సంతోషంగా ఉండదండి? సంతోషంగా ఉండదా? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనము కలిగినటువంటి ఆ బాధలు, చింతలు అన్నీ కూడా మర్చిపోయి ఆనందిస్తాం, సంతోషంగా ఉంటాం. దేవుడు మన కుటుంబంలోనికి వచ్చి మనం మధ్యలో నివాసం చేస్తే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి. చూడండి ఎలాగుంటుందంటే, దేవుడు, నేను మీ మధ్య నివాసం చేస్తాను, మీరు సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. ఎస్, చూడండి పాటలు పాడుతూ ఎలాగ సియోను నివాసులు ఎలాగ డ్యాన్సులు వేస్తున్నారు చూడండి. అదండి దేవుని కృపలో ఆనందించడం అంటే, ప్రభువునందు ఆనందించడం అంటే అలాగ ఉండాలి. చింత, బాధ ప్రతిదినం ఉంటాయి, అవి వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ దేవుడు మన మధ్యలో నివసిస్తానంటున్నాడు అనమాట ఆయన. ఎస్, ఆయన మన మధ్యలో నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. ఈరోజు పాటలు పాడండి, సంతోషించండి. దేవునికి స్తోత్రం. మీ సంతోషం అధికమవుతుంది అంటున్నాను అనమాట దేవుని వాగ్దానం. ఇంకొక దిక్కు మీ సంతోషం అధికమవబోతుంది. సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. సియోను నివాసులారా, ఈరోజు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు చేసే వాగ్దానము, సంతోషించండి, పాటలు పాడండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి ఒక మాట చదువుతాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఈరోజు దీన మనసు గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద నివసించడానికి ఆయన మన మధ్యలో వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఆనందంగా ఉండండి, సంతోషించండి. గొప్ప దేవుడు మన మధ్యలో నివాసం చేయబోతున్నాడు. ఆ గొప్ప పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు. మాట తప్పని దేవుడు ఆయన ఖచ్చితంగా ఈరోజు మన మధ్యలో నివాసం చేసి ఆయనకు మన అనేకమైన ఆలోచనలు చెప్తాడు, మనల్ని కాపాడుతాడు ఆయన. కాబట్టి ఆనందంగా ఉండండి. ఈరోజు సియోను నివాసులారా, వినయమ కలిగిన మనస్సు చూడండి, దీన మనస్సు కలిగి మనం ఈరోజు జీవించండి. ఖచ్చితంగా ఆయన మన యొద్ద నివాసం చేయడానికి వస్తున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. వాగ్దానం మీద ప్రార్థించండి. ప్రభువా, నా వద్ద, నా కుటుంబంలో నివాసం చేయండి, మా హృదయంలో నివాసం చేయండి అని ప్రార్థన చేయండి. ఆయన దీన మనస్సు, వినయం గలవాడేలా ఆయన నివాసం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా ఆయన మన కుటుంబంలో ఉంటే మనం ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా, సంతోషంగా ఉండండి. దుఃఖం నాట్యం కొట్టివేస్తాడు దేవుడు. మనం బలపరచబోతున్నారు. ఈరోజు ఆయన మన మధ్యలో నివాసం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో
నిజముగా నాయన వినమ గలవారి ఎడల, దిన మనసు గలవారి ఎడల, నేను మహోన్నతుడైనను, పరిశుద్ధుడినైనను, మహోన్నత స్థలంలో ఉన్నవాడును అయినను, చూడండి, వినమ గలవారి మనస్సును ఆయన బలపరచడానికి, దిన మనసు గలవారిని ఉజ్జింపు చేయడానికి నేను మీ వచ్చి నివాసం చేయడానికి వస్తున్నాను తండ్రి. ఈరోజు మమ్మల్ని బలపరచబోతున్నందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఆశీర్వించబోతున్నందుకు వందనాలు. మాకు సంతోషం ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారో, మంచి ఉద్యోగాలు తెచ్చి వివాహం కాకుండా బాధపడుతున్నారు అందరికీ మంచి సంబంధాలు యేసునామములో జరిగించండి. గర్భాలైన వారికి గర్భాలు ముట్టండి. మంచి కుమార్తెను అనుగ్రహించి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. ముఖ్యంగా హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని మీ గాయపనస్తాలతో ముట్టి స్వస్థపరుస్తండ్రి. మీ వాక్కును పంపించి స్వస్థపరుస్తండ్రి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడుని యాక్షన్ కలిగి దురాత్మను యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. పిల్లలకి నాయన చదువుకునే పిల్లలకి టెన్షన్స్, అయమైన కన్ఫ్యూజన్ కలిగి దురాత్మను యేసునామములో బంధిస్తున్నా. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకునే వారు తోడైన సహాయం చేయండి. కృప చూపించమని, కుటుంబాల భార్య భర్త మధ్యలో, ఆత్మకోడల మధ్యలో క్షేమం, ఐక్యత, ప్రేమ తెచ్చామని ప్రార్థిస్తున్నాం. దేశాన్ని కాపాడు, మన రాష్ట్రాన్ని కాపాడు, ప్రజల్ని, సంఘాన్ని, సేవకుని అందరినీ కూడా దీవించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి.